30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నాన్నగారంటే రూపాయి డాక్టర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారని తెలుసు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన. కానీ ఆయన గారాల పట్టికి ఇంత అవసరమా, ఇన్ని అవమానాలు అవసరమా? సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాలోనే నడుస్తుంది వైఎస్ షర్మిల, అదే సునీతమ్మ నర్రెడ్డి సునీత అంటున్నారు, ఈమెను మాత్రం వైఎస్ షర్మిల అంటున్నారు. వైఎస్ షర్మిల ఎలా అవుతుంది ఈమె అంటూ ఆ విధంగా కూడా కించపరుస్తున్నారు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియాస్లోనే చాలా దారుణంగా కూడా మీద ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారనమాట. రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి ఇంత అవసరం వచ్చిందా? అవమానాలు భరించాలా? లేదు, మీరు అన్నట్టు నాకు అవసరం లేదు. నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలను. కాకపోతే నాన్న మనసును నేను అంత దగ్గరగా ఎరిగిన దాన్ని. తెలంగాణలో పార్టీ పెట్టినా, నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చినా, ఈ బిడ్డల పట్ల నాన్నకు ఎంత తపన ఉండేది, ఎంత చెయ్యాలని నాకు ఆశ ఉండేది. కనీసం ఈ బిడ్డల పక్షాన కనీసం ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతు కూడా లేకపోయింది. ఈరోజు ఎవరు కొట్లాడకపోతే ప్రత్యేక హోదా అసలు రాదు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకోదగ్గ రాజధాని ఇది, మాది తలెత్తుకొని చెప్పుకోదగ్గ రాజధాని లేదు. ఇవన్నీ జరగాలి అంటే ఎవరో ఒకరు ధైర్యం చేయాలండి. నేనే చేయాల్సిన అవసరం లేదు. వాస్తవం, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు మాట అంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలు ఏమంటున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు మాత్రమే వైఎస్ షర్మిల గారు వారసురాలు అవుతారు తప్పితే రాజకీయ వారసురాలు కాదు. రాజకీయ వారసురాలు ఒకరే ఉంటారు, అది జగన్మోహన్ రెడ్డి గారి. ఆమె ఎలా వారసురాలు అవుతుందని అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలు. అవసరం లేదండి, నాకు రాజకీయాలు కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను రాజకీయాలు నాకు అసలు జీవితంలో నాకు ఎప్పుడు అంబిషనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసుకుంటాను రాజకీయాలు అంటే సంతోషంగా చేసుకో అని నేను ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగిన దాన్ని కాదు. పాదయాత్ర చేయమంటే చేశాను, సమైక్యాంధ్ర చేయమంటే చేశాను, ఓదార్పు యాత్ర తెలంగాణలో చేయమంటే చేశాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేయమంటే చేశాను. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా నేను అవసరానికి పనికొచ్చాను తప్పితే నాకు ఇన్ రిటర్న్ నాకు ఇది ఇవ్వండి అని నేను ఏ రోజు నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారే అమ్మకు చెప్పిన మాట, నేను ఎంపీ చేస్తాను పాపను అని. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి ఇచ్చిన మాటను పట్టుకొని అమ్మ ఆయనను అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నేను ఇది కావాలి, నాకు ఈ పదవి కావాలి, ఈ పోస్ట్ కావాలి, ఈ టికెట్ కావాలి అని ఏ రోజు నేను అడిగిన దాన్ని కాదు. ఎందుకంటే నేను ఉండడం వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు కూడా తెలుసు. ఎందుకు ఇష్టం లేదు? మీరు కుమార్తె కదా రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మీరు అంతే కదా. చెప్పాలంటే ఒక మెట్టు మీపైనే ఎక్కువ ప్రేమ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి అంటారు, అదందరికీ తెలిసిన విషయమే. అనవసరం అండి, వాళ్ళకి ఇష్టం లేదు, ఫైన్, ఓకే ఫైన్. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలన్నీ నిలబెట్టే అవకాశం వచ్చింది, కానీ నిలబెట్టలేదే అన్నదే నా బాధ. రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టం లేదా, ఇక్కడ వదిన గారికి ఇష్టం లేదా? అనవసరం అండి, వాళ్ళిద్దరు వేరు వేరని ఎందుకు అనుకోవాలి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మీరు మీ భార్య ఒకటైనట్టు వాళ్ళు ఒకటి. అన్న మనసు వేరు, వదిన మనసు వేరే ఉంటది కదా. అవసరం లేదండి, రాజకీయాల్లో అవసరం లేదు. అన్నకి ఇష్టం లేదా, వదిన గారికి ఇష్టం లేదా? ఇక్కడ గొడవ అన్నతోనా వదినతోనా? అనవసరం అండి, వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ద పాయింట్ ఇస్, రాజశేఖర్ రెడ్డి గారి తపనను ఎరిగి నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఎవరు కొట్లాడే వాళ్ళు లేరు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తారనుకున్నాను నేను. ప్రత్యేక హోదా వస్తుంది అనుకున్నాం, అలాంటిది చెయ్యలేదు. ఒక గొంతు ఉండాలి, కొట్లాడే వాళ్ళు ఉండాలి అనుకొని వచ్చాను. నన్ను ఎంతగా దూషించారు, ఎంతగా అవమానించారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కాదు నేను అని విజయమ్మను కూడా అవమానించారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే. వాళ్ళ కోసం నేను బాయ్ బాయ్ క్యాంపెయిన్ నడిపిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే. నా ఫోటోలన్నీ పెద్ద పెద్దగా వచ్చాయి సాక్షిలో కూడా. వాళ్ళ కోసం చేస్తే మాత్రం నేను వైఎస్ షర్మిలారెడ్డినా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తే మాత్రం అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదా? వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? మై డాడ్ లివ్స్ హియర్, మై డాడ్ లివ్స్ ఇన్ మీ, ఆల్ ఓవర్ మీ. అజ్ఞానులండి, వాళ్ళకి ఎంత చెప్పినా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, షర్మిల గారు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇద్దరము ఉండొచ్చు అంటున్నాను, కానీ ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అంటారు? తెలియదు, యూ షుడ్ వర్క్ ఇట్ అవుట్. మీ ఐడియాలజీస్ కరెక్ట్గా లేవని మీరు కాంప్రమైజ్ అయ్యారు ప్రత్యేక హోదా పట్ల అని నేను కాంగ్రెస్లో చేరటం జరిగింది. మీకున్న ప్లాట్ఫామ్తో మీరు ఢిల్లీలో కొట్లాడి నిజంగా ఉద్యమాలు చేసి ప్రత్యేక హోదా కోసం సాధించకపోయినా కూడా మీరు కొట్లాడి ఉండుంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉండేది. మా అవసరం లేకుండా పోయేది. నేను వచ్చే అవసరమే లేదు. కానీ మీరు అది చేయలే కదా.
మీరు కాంప్రమైజ్ అయ్యారు. అందుకే మీరు వచ్చారు. అవును. ఈరోజు వైఎస్ షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత ఆమె తీసుకునే ప్రతి అడుగు కూడా చంద్రబాబు గారి యొక్క ఇంటి నుంచి వస్తున్న డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు. చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల ఒక కీలు బొమ్మగా మారిపోయారు. అసలు ఇక్కడ టీడీపీని గెలిపించడానికే వైఎస్ షర్మిల గారిని ఏపీకి పంపించారు. ఇందుకు రేవంత్ రెడ్డి గారు, సునీల్ కనుగోలు గారి యొక్క పథక రచన ఇదంతా కూడా అసలు అంతకుముందు ఏపీలోకి అడుగు పెట్టనన్న షర్మిల గారిని మళ్ళా ఉన్నట్టుండి ఎందుకు ఇక్కడికి పంపించారు ఏపీలోకి, ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చి? ఇదంతా కూడా షర్మిల గారు ఇక్కడికి రావడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లలో చీలిక తెచ్చి వైఎస్ఆర్సీపీ ఓటమికి కారకురాలు అవుతుంది. తద్వారా టీడీపీ అంటే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథక రచన అంతా చేసి పంపించారని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అన్న, పని చేసే వాళ్ళు వాళ్ళ పని గురించి, వాళ్ళ పనితనం గురించి, వాళ్ళు చేసిన పని గురించి, వాళ్ళు చెయ్యబోయే పని గురించి చెప్తారు. ప్రజలకు పని చెయ్యని వాళ్ళు చెప్పుకోదగ్గ విషయాలు లేనప్పుడు ఇలాంటివన్నీ కూర్చొని కల్పించుకొని, హెలూసినేషన్ అంటారే, ఇమాజినేషన్స్లో వాళ్ళకు వాళ్ళు కల్పితాలు చేసుకొని చెప్పే మాటలు ఇవి. ఒక్క మాటలో కూడా వాస్తవం లేదు. నేను చంద్రబాబు గారి కోసం ఎందుకు పని చేయాలి? ఆయన చేతిలో నేను ఎందుకు కీలుబొమ్మ అవ్వాలి? చంద్రబాబు నాకు నాయుడు గారి ఏమి శిష్యుడు లాభం? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఆ స్కూల్ నుంచి వచ్చిన అతను రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇదంతా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ నడిపిస్తున్నారు. రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి చేతిలో కీలుబొమ్మ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దట్స్ నాట్ హౌ దే ఫంక్షన్ అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హోదా ఆయనకి ఇయ్యండి. ఆయనకి ఏ అవసరం లేదు చంద్రబాబు గారితో. చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా కాదు. చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆయన రక్షించుకోవడానికి కష్టమై జైలుకి వెళ్ళిన వాడు. ఆయన మాట వినాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి ఈజ్ కీలుబొమ్మ కాదు చంద్రబాబుకి. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురువు గారు కదా, గురువుకి గురుదక్షిణ ఇవ్వాలనుకున్నారు అనేసి చాలా జీవితంలో చాలా దశల వారీగా ప్రయాణం జరుగుతుంది ఎవరి జీవితమైనా. ఒకసారి ఒక మనిషికి ఒకరితో అసోసియేషన్ ఉంది కదా అని ఆ మనిషితో నువ్వు కీలుబొమ్మ వేయావు అంటే అది ఎట్లా కుదురుతుందండి? రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఎప్పుడయింది? రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఎక్కడ చేరాడు? చంద్రబాబు ఎక్కడున్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు, ఆయన తెలంగాణలో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాడు, ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనను పట్టుకొని మీరు చంద్రబాబు కీలుబొమ్మ అంటే ఏం మాట్లాడుతున్నారండి? ఫండింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని విమర్శలు ఎందుకు చేస్తాడండి? నేను చంద్రబాబు గారికి ఓటు బ్యాంకుకు కూడా గండి కొడతా. నేను ఇక్కడ టీడీపీని వైసీపీని కొడితే కదా నేను ఇక్కడ కడపలో నేను ఎంపీగా గెలిచేది. కరెక్ట్. షర్మిలమ్మ గారు వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మాట్లాడలేదు అంటున్నారు. ఆఫ్ కోర్స్ నాట్. నేను చంద్రబాబు గారిని కూడా ఆయన పొత్తు పెట్టుకున్నందుకు ఈ రోజుకు తిడుతున్నా. ఆయన ప్రత్యేక హోదా కోసం ఏమీ చేయనందుకు ఈ రోజు తిడుతున్నా. అమరావతిని కాస్త సింగపూర్ను చేస్తానని భ్రమలో బ్రతికించి అమరావతిని చేసినందుకు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో తిడుతూనే ఉన్నాం నేను. కాకపోతే అధికారంలో ఉన్న పక్షాన్ని వైఫల్యాలు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ, బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ పీరియడ్. కాబట్టి ఆబ్వియస్లీ నేను ఎక్కువ మాట్లాడడము పాలక పక్షం గురించి మాట్లాడతానేమో, విచ్ హ్యాపెన్స్ టు బి వైసీపీ. పాలక పక్షం కన్నా అన్నను టార్గెట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ ఏం అవసరం ఉందండి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కావచ్చు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో తీసుకునే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి రెండింటినీ ఎలా సమపాలు నడిపిస్తారనేది ఒక సిద్ధాంతపరమైన అంశాలు కాకుండా కేవలం తన వ్యక్తిగతంగా అన్నం టార్గెట్ చేస్తూ దూషణలు చేస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతున్నారు ఆవిడని అటువైపు నుంచి వస్తున్న వాదన. అన్నా, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, పాలక పక్షానికి ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, హూ హ్యాపెన్స్ టు బీ మై బ్రదర్. మరి నేను ముఖ్యమంత్రి మీద మాట్లాడకుండా సజ్జల మీద ఎందుకు మాట్లాడతానన్నా? నేను విమర్శించాల్సి వస్తే వ్యక్తిగత విషయాల్లోనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఏ వ్యక్తిగత మాట్లాడాను? ఆస్తి విషయంలో నాకు అన్యాయం చేశారు. నేను ఎక్కడన్నా మాట్లాడానా? ఆస్తి విషయంలో నాకు అన్యాయం చేశారని మీతో చెప్పానా? ఎవరితో చెప్పాను? నేను ఎవరితో చెప్పాను నాకు ఆస్తి విషయంలో అన్యాయం చేశారు అని? ప్రతి సభలో కూడా జగన్ అన్న నన్ను ఇలా వాడుకున్నాడు, అలా వాడు ఎన్నికల సమయంలో ఇలా వాడుకున్నాడు, అలా వాడుకున్నాడు, నేను అన్న దగ్గరికి నేను ఎక్కడా చెప్పట్లేదు నన్ను వాడుకున్నారు, నన్ను పక్కన పెట్టారు, నాకు అన్యాయం చేశారు అని బీదేడుపులు ఏడ్చాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను బ్రతకగలను. ఐఎమ్ గోయింగ్ టు బీ కంటెంట్ విత్ మై లైఫ్ నో మ్యాటర్ వాట్. ఆత్మాభిమానానికి ఎక్కడా కాంప్రమైజ్ కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. బీదేడుపులు నేను ఎక్కడా ఏడ్చలేదు.
నేను కమెంట్ చేసింది రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు అంత బాగా చూసుకుంటే మీరు 3,000 కోట్ల రూపాయలు పక్కన పెడతానన్నారు, ఎందుకు పక్కన పెట్టలేదు ఒక సంవత్సరం అయినా? నేను కమెంట్ చేసింది 4,000 కోట్ల రూపాయలు మీరు మీ మేనిఫెస్టోలో పంట నష్టపోతే పక్కన పెడతామని చెప్పారు, ఒక సంవత్సరం కూడా ఎందుకు పెట్టలేదు? జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇస్తామన్నారు, సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, మీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? పూర్తి మద్యపాన నిషేధం మీరు చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు? జలయజ్ఞం మీరు చేస్తానని మాట ఇచ్చారు, ఎందుకు చేయలేదు? రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకి అయిన బీజేపీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు, ఎందుకు తొత్తుల్లా మాట్లాడారు? ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామని మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పారు, ఎందుకు తీసుకురావటం లేదు? పోలవరం ఏమైంది? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాను తప్పితే వ్యక్తిగతంగా నాకు ఎవరిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.